ఇంకా బ్యాక్ ఎక్కువ మంది పడుతుంది. విద్యా కమిటీ మాది మాత్రం మాది కార్పొరేషన్ అన్ని ఏర్పాటు చేశారమ్మా. అయితే మా రెడ్డి కార్పొరేషన్ దాని గురించి దీన్ని నెక్స్ట్ ఏ పదవులు కూడా రెడ్డికి ఇవ్వట్లేదు. మన క్యాస్ట్ వేజ్ లెక్క అయితే రెడ్డిస్కి ఏమి రావట్లేదు. ఒక రెవెన్యూ సైడ్ కానీ ఒక సివిల్స్ పోలీస్ కానీ ఏ సైడ్ రెడ్డిస్ అంటే దాన్ని ప్రొటంగా చూసి మాకు చేయట్లేదు. కొన్ని విషయాలు మాకు బెనిఫిట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించుగా 60 లక్షల పైసలు కొన్నారండి మా రెడ్డి సామాజిక వర్గంలోనే. వ్యవసాయం చేసిన వాళ్ళు మా ఊళ్ళేనండి, వ్యాపారం చేసిన వాళ్ళు మా ఊళ్ళే, స్కూల్ పని చేసిన వాళ్ళు మా ఊళ్ళేనండి. అన్ని పార్టీలోనూ ఉన్నారండి. కాకపోతే చదువుకునే వాడికి 500 మార్కులు వచ్చినా సరే రిజర్వేషన్ లేదండి. మాకు 200 వచ్చినా సరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. 500 వచ్చిన మనిషి కూడా ఇంట్లో కూర్చుంటున్నాడు అండి. ఈ రోజు 200 మార్కులు వచ్చినాడు వాళ్ళ కాలేజ్ దృష్టి తీసుకొచ్చు. కూడా చాలా మంది లేని వాళ్ళు ఉన్నారండి. రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద రెడ్ల అభివృద్ధికి తోడ్పడాలని పశ్చిమ గోదావరి జిల్లా రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పెంటపాడు పోస్ట్ బేసిక్ స్కూల్ నుంచి మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి స్థానిక మండల రెవెన్యూ అధికారిని టి రాజేశ్వరికి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఏవో అనురాధకు రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా ఆర్సిడిఎస్ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ తరపు నుంచి మన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వినతి పత్రాలు తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా, ఆర్సిడిఎస్ ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాబోయే రోజుల్లో మన రెడ్డి అందరికి కూడా ఉద్యోగరీత్యా, వ్యవసాయ రీత్యా అన్ని పథకాలు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎంతో మంది చాలా కూడా వెంటనే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈ పథకాలన్నీ కూడా అమలు జరిపి లేని వాళ్ళకి, రెడ్డిల్లో కూడా లేని వాళ్ళకి, పూట గడవని వాళ్ళు కూడా అందరికీ కూడా సమానత్వంగా అందాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే కార్పులకి అందరికీ కూడా ఉద్యోగరీత్యా, వ్యవసాయ రీత్యా, అలాగే చిన్న పారిశ్రామిక కుటుంబాలకు కూడా చేయూతనిస్తూ బ్యాంక్ లోన్లు గట్రా అన్ని అందించాలని 60,000 మంది ఉన్న ఈ రెడ్డి 60 లక్షల మంది ఉన్న ఈ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన అందరూ కూడా ప్రతి కుటుంబం వాళ్ళు కూడా సంతోషంగా కడుపు నిండా అన్నం తిని లబ్ధి పొందాలని ఆశిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా హృదయపూర్వక అభినందనలు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోతంశెట్టి లక్ష్మి మాట్లాడుతూ, ఆర్సిడిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డిస్ అన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బంది. కార్పొరేషన్ పెట్టి దానికి తగిన చైర్మన్ ఇయ్యాలని చెప్పేసి 2,000 కోట్లు ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. కానీ ఒక్కటి ఏంటంటే, ఆ రోజుల్లో మా తాతలో ముత్తాతలో ఎంతో ఈ దేశానికి ఎంతో సేవ చేశారు. లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, లేని వాళ్ళు పట్టుకోవడానికి గొడ్డిచ్చారు, గూడిచ్చారు, కిందెక్కారు, అన్ని పెట్టారు, అనాథాశ్రమాలు గడిపారు. ఈ దేశానికి చాలా సేవ చేశారు. కానీ మా వాళ్ళు చేసిన తప్పుకి ఈ రోజు మేము శిక్ష అనుభవిస్తున్నాం. ఆ రోజుని
ఈ తీసుకొచ్చుంటే రిజర్వేషన్ తీసుకొచ్చుంటే ఈ రోజు మేము కష్టపడక్కర్లేదు అసలు. ఈ రోజు కష్టపడ్డాం వల్లనే కష్టపడితే రేపు పొద్దున మా పిల్లలు చీకటి గదుల్లో ఉంటారని చెప్పేసి ఇప్పుడు మేము కష్టపడతాం. దేనికైనా రిజర్వేషన్ ఇవ్వకపోతే మాత్రం దేనికైనా సిద్ధపడతాము. దేనికైనా సరే ఎలాగైనా సరే సిద్ధపడతాం. మా రిజర్వేషన్ మేము తెచ్చుకుంటాం. రేపు పొద్దున రాబోయే మా పిల్లలకి కాపాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు రావడానికి మేము ఆర్సిడిఎస్ తరఫున ఆర్సిడిఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దేనికైనా రిజర్వేషన్ మాకు కావాలా, తర్వాత రెడ్డి కార్పొరేషన్ కావాలా. రెడ్డి కార్పొరేషన్ ఉంది, దానికి మేనేజ్మెంట్ లేదు. ఆ మేనేజ్మెంట్ సమకూర్చాలని చెప్పేసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకోవడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. మాకు రెడ్డి కార్పొరేషన్ లో వెంటనే కావాలా, ఏర్పాటు చేయాలి మేనేజ్మెంట్. ఇది ఆర్సిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి సతీష్ రెడ్డి మాట్లాడుతూ డెవలప్మెంట్ సొసైటీ ఈ ఈ రోజున కార్యక్రమంలో రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ రాష్ట్రంలోనే వివిధ కులాలకు చెందినటువంటి వారికి అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా విచారకరం, బాధాకరం. కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ప్రభుత్వం తరఫు నుంచి మాకు కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లతో ఏర్పాటు చేయడం వల్ల మా రెడ్డి సామాజిక వర్గంలోని ఆర్థికంగా వెనుకబడినటువంటి వారందరికీ కూడా లబ్ధి చెందుతుంది, మేలు జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు కానీ, అలాగే విద్యార్థులకు కానీ, చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, కుటీర పరిశ్రమలకు వీటికి కూడా లోన్లు అయితే రావటం వల్ల ఆర్థికంగా మా రెడ్డి సామాజిక వర్గంలో అంటే వెనుకబడిన వారందరికీ కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా 60 లక్షల పైచీలుగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఎందుచేత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం లేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇకనైనా సరే ఖచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కి అర్హులైన సమర్థవంతమైనటువంటి వ్యక్తిని నియమించి ఈ రెడ్డి సామాజిక వర్గానికి రెడ్డి కార్పొరేషన్ ద్వారా న్యాయం జరగాలని ఈ రోజునే మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, అలాగే రెడ్డి సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలిమిలి అంజిరెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ చెర్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కర్రి హైమావతి, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి వెలగల లింగారెడ్డి, బొలుగురి శేషారెడ్డి, మురళీకృష్ణారెడ్డి, సత్తి నర్సిరెడ్డి, సత్తి శేషారెడ్డి, హనుమంతరెడ్డి, నలిమిల్లి భాస్కర్ రెడ్డి, సత్తి హేమనాథరెడ్డి, పల్లి వెంకటేశ్వర రెడ్డి, సత్తి జయసూర్య ప్రకాష్ రెడ్డి, చెర్ల వెంకటరెడ్డి, వెలగల దాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయ సూర్య ప్రకాష్ రెడ్డి మన యూత్ ప్రెసిడెంట్. చాలా కష్టపడి మన ఆర్సిడిఎస్ లో కూడా యువకులను బాగా ప్రోత్సహిస్తూ ఈ రోజుని ఈ ప్రోగ్రామ్ కూడా విజయవంతంగా జరిపించడానికి చాలా కష్టపడి ప్రోత్సహించి అంత దిగ్విజయంగా అన్ని కూడా బాగా దగ్గర చేయించాడు. మరి మన జయ సూర్యప్రకాష్ రెడ్డికి నా హృదయపూర్వక జిల్లా ప్రెసిడెంట్ అభినందనలు తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇప్పుడని బాబు. జయ సూర్య తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. AV9 టీవీ న్యూస్, తాడేపల్లిగూడెం.